సత్పురుషులతోడి సహవాసం ఈ లోకంలో దుర్లభం త్రయమేవైతత్. నిజానికి చాలా 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 కష్టమైనటువంటివి అన్నవి కొన్ని ఉంటాయి. అందులో ఏదో గంగా స్నానం, గంగానదిలో స్నానం చేయడం, సతాం సంగో సత్పురుషులతోటి సహవాసం చేయడం, శుభుసేవనం శివార్చన, ఈ మూడు లభించమంటే లభించేవి కావు అంటారు. ఈ మూడు భగవదనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. సత్పురుషుడితోటి సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది. ఏనుగు పక్కన మావటి నడుస్తున్నాడు అనుకోండి, ఏనుగు తొండమెత్తి కనపడ్డ వాటన్నింటినీ లాగుతూ ఉంటుంది. ఆయన అంకుశం పెట్టి ఇలా అంటే తొండం దింపేస్తూ ఉంటుంది. అలాగే ఒక సత్పురుషుడితోటి సహవాసం ఉందనుకోండి, ఆయన స్నేహితుడు అంటారు బాగుండదు అని, ఆయనతో కలిసి తిరుగుతుంటావు అని అంటారు బాగుండదని, ఆయన నడవడి ఆదర్శప్రాయమై తన జీవితంలో కూడా మార్పు వచ్చి తాను కూడా మంచిగా బ్రతకడం అలవాటు చేసుకుంటాడు. ఇంగువకు కట్టిన గుడ్డకి ఇంగువ వాసన అంటుకున్నట్టే సత్పురుషులతోటి సహవాసము చేస్తే వాళ్ళ లక్షణములు వీళ్ళకు వస్తాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యుల వారు. సత్పురుష సహవాసము అంత గొప్పది. విదురుడితోటి సంజీవుడితోటి సహవాసం ఉన్నందుకే పెనువేపవిత్తైనటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ అంతటి వాడు విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని దివ్యచక్షులిచ్చి అనుగ్రహించాడు. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో సహవాసం చెయ్యాలి. ఇప్పుడు సత్పురుషులతో సహవాసం అంటే నాకెవరు తెలుసండి అననక్కర్లేదు. సత్పురుషులైన వారందించినటువంటి వాంగ్మయము కూడా సత్పురుష సహవాసమే. పెద్దలైనటువంటి వారు రచించిన పుస్తకాలు చదవడము అంటే వారితో కలిసి జీవించడమే. వారు చెప్పిన మాటలు వింటూ ఉండడం అంటే, వారి పుస్తకాలు అంటే వారు మనతో మాట్లాడుతున్నట్టే కదూ, అప్పుడు వారితో కలిసి జీవిస్తున్నట్టే కదూ, అది మనని ప్రభావితం చేస్తుంది కదూ. అటువంటి సత్పురుష సహవాసము